సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల మాలల విద్యా ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు మాల మహానాడు నేతలు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి వివరించేందుకు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరి గుట్టలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నేతలు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్ల విధానం హేయమైన చర్య అని అన్నారు. 22, 41వ రోస్టర్ పాయింట్లు కేటాయించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా మాలలను ప్రభుత్వం అణిచివేసే కుట్ర చేస్తోందని అన్నారు. మాకు గురుకుల పాఠశాలలు అయినా కూడా సీట్లు లేవు మా పిల్లలకు. అదేవిధంగా మాకు ఏసీ కార్పొరేషన్లలో లేవు. మాకు 3 ఎకరాల భూమి లేదు, డబల్ బెడ్రూమ్ లేవు. మాలలకు చాలా అన్యాయం జరుగుతుందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించనే న్యాయం జరగాలంటే 33 జిల్లాలలో కలెక్టరేట్ ముందల ధర్నాలు చేసి నిమరాడాలు ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ కాడ నిరసన తెలిపి అంబేద్కర్ గారికి నిమరాడాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. జై భీమ్. మా జాతీయ అధ్యక్ష చెన్నయ్య సార్ గారు నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా మాలలకు ఏదైతే అన్యాయం జరుగుతుంది దాని గురించి నేను నిలబడి మా చెన్నయ్య సార్తో, మా స్టేట్ ప్రెసిడెంట్ మురుగుల వెంకటేశ్వరరావు సార్తో కలిసి పోరాడి అందరినీ హక్కులు ఇప్పిస్తాం మా మాలలకి.